హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, భోజనులకు, హైందవులను పాటించేటువంటి వారందరికీ శిరస్సు ఉంచి నమస్కారం. విఘ్నేశ్వరునకు, ఆదిపరాశక్తికి, త్రిమూర్తులకు, పంచభూతములకు, సప్త ఋషులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహములకు, వంది మాగాది ప్రమదగణములకు, 33 కోట్ల దేవతలకు నమస్కారం. ప్రస్తుతం ప్రశ్న వాస్తు. ఇప్పుడు ఒక మూల పెరిగిందండి. ఆ పెరిగిన స్థలాన్ని మనం తక్కువ రిపేర్లో మాయ చేసేసి నేను సరి చేస్తానని చెప్పి సిద్ధాంతం వస్తారనమాట. వచ్చి సపోజ్ 5 అడుగులు పెరిగింది, వాయువం ఆగ్రహం, పెయింట్ గీసేస్తాడు 4 పలకలుగా గీసి కట్ అయిపోయింది పోండి అంటాడు. కొందరు ఏమన్నా ఒక ఇటుక రాయి పెడతారనమాట. ఇది చెట్లకి, కోటల మొక్కలకి మనం కడుతుంటాం చూడండి, నీళ్లు పోకుండా ఉండటానికి రాయి మీద రాయి పెట్టి కడుతుంటాం. అలా కడతారు కొందరు. 3 అడుగులు కడుతుంటారు. కనుక ఫస్ట్ ముందు మన హైట్ 6 అడుగులు. వాస్తు పనిచేయాలంటే కాంపౌండ్ వాళ్ళు 6 అడుగులో 7 అడుగులో, రాజుగారు అయితే కాంపౌండ్ వాళ్ళు 10 అడుగులు ఉండాలి. పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉండాలి 12 అడుగులు. జగన్ చూడండి, ఆయన కాంపౌండ్ వాళ్ళు కట్టాడు, అంత 30 అడుగులు దాకా కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక సేఫ్టీ కోరుకునేటువంటి వాళ్ళు, రాజులు లాంటి వాళ్ళు పెద్ద పెద్దవి కడతారు. మనం పేదవాళ్ళం కాబట్టి మన హైట్ కట్టాలి, కంపల్సరీగా మన హైట్ కట్టాలి. కనుక ఇక్కడ వచ్చేసరికి ఆడ పెయింట్ వేసేసి కోత పడిపోయిందని చెప్పి చెప్పటం, ఒక ఇటుక రాయి వేసి 2 వరుసలు వేసేసి కట్ అయిపోయిందని చెప్పటం, దానివల్ల ఫలితాలు ఏముండవు, బ్యాడ్ ఫలితాలు చూస్తుంటారు. ఆ గృహస్థికి అనుభవానికి మంచి రాదు. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ముందు మనం 6 ఫీట్ ఉన్నాము. కట్ చేసేటటువంటిది కూడా మనకి పక్కా కట్ చేసి ఆ స్థలాన్ని మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఫెన్సింగ్ వేసి చెట్లు వేయడానికి కరెక్ట్ కాదు. అది మందని చెప్పాను. మన మీద దాని వ్యామోహం పోదనమాట. అందులో చెప్పాక ఆపరేషన్ చేస్తే ఈ ముక్కను తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసేస్తే చెత్తకి వెళ్ళిపోద్ది మున్సిపాలిటీకి. ఇంకా మనకు కనపడదు ఆ ఇల్లు. ఇది అట్లా కాదు. ఈ పెంచిన స్థలం అక్కడే ఉంటుంది. అది రోడ్డులో కలిపేసేస్తే కొంతమేర గుడ్డులో మెల్లనమాట. కనుక ఆ అనుభవంలో పెరిగిన స్థలాలు అనేటటువంటి మూలలు తెంపుతూ మానవుని ఎత్తు 6 అడుగులు ఉన్నాయి కావున 6 అడుగులు గోడ కట్టండి అని చెప్పని కరెక్ట్గా చెప్పాల్సిందే. అప్పుడు మేము మూల తెంపామండి, మేము అద్దం పెట్టామండి, లేకపోతే నాబ్బండ పెట్టామండి, లేకపోతే ఫెన్సింగ్ వేసామండి, లేదా కాంక్రీట్ భూములు వేసామంటే ఒక ఆయన చెప్తాడు, భూమిలో కాంక్రీట్ భీమ్ వేసామండి, అది పని చేస్తాంట, పైకి కనపడతా భీమ్ లోపల ఉంది, అది పని చేస్తాంట అని చెప్పాను. ఈ పెయింట్ పూసేస్తున్నారు. ఏంటంటే సిద్ధాంతులు వాళ్ళ ఆలోచన విధానం వికృతంగా ఉంటున్నాయి అనమాట. ఏంటంటే కలియుగంలో ఉన్నారు కదా, ఆ కలియుగ ధర్మ సిద్ధాంతాలు కూడా వస్తాయి అనమాట. దానివల్ల మూలలు తెగిపోయిందని చెప్పి వాడు ఫీజు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా తక్కువ ఖర్చుగా పెయింట్ వేయగానే ఈజీగా అయిపోయింది కదా అని అంటున్నారు. ఇంటికి ఏమన్నా 50 లక్షలు, ₹1,00,00,000 ఖర్చు పెడతారు. హైదరాబాద్లో అయితే 10 కోట్లు 12 కోట్లు ఖర్చు పెడతారు. సిద్ధాంతాలు మటుకు తయారు 1,00,000 ఇల్లు దాటితే వాస్తు పని చేయదండి అని చెప్పి చెప్తారు అనమాట. కనుక బాగోపోయేటట్టయితే మళ్ళీ ఇల్లు అమ్మాల్సినటువంటి పరిస్థితి. యాక్సిడెంట్స్ చూడండి, హైదరాబాద్లో రోజుకి 20 నుంచి 25 మంది యాక్సిడెంట్ చనిపోతుంటారు, పెద్దవాడి పిల్లలు. ఎందుకంటే వాస్తు ఉండదు. నేను చేరాలంటేనే 7.5 సంవత్సరాలు అక్కడ ఉన్న వాస్తున్న ఇల్లు అనేది అసలు కనపడతల్లా, ఒక్కడు కూడా కనపడతల్లా అనమాట. ఇప్పుడు వాకిలు ఉంది, వాకిలు రౌండ్గా పెట్టేస్తారు. వాకిలు రౌండ్ పెడితే వాకిలు 4 పలకలు కదా పెట్టాల్సింది, రౌండ్గా పెడితే ఏమవుతుంది? ఇక ప్రేమలు, వాతావరణాలు, లేటెస్ట్ వ్యూస్, వాతావరణాలు. అటు ఎలివేషన్కి నమ్మరు ₹1,50,00,000 ఏది ఇల్లు అందంగా తయారు చేసినందుకు ఆ యొక్క ఇంజనీర్ గారి ఫీజు ₹1,50,00,000 ఇస్తున్నారు అన్నమాట హైదరాబాద్లో. అదే డబ్బులు సంపాదిస్తున్నారు, స్థలాల రేట్లు పెరిగినాయి. కానీ డబ్బులు ఇవ్వద్దని నేను అన్నగానే అది ఎవరికి ఇస్తున్నావు ఏంటి? ఆ వాస్తు అనేటటువంటిది ఇంజనీర్ గారికి వాస్తు ఎట్లా తెలుసుద్ది? ఇంజనీర్ గారికి ప్లాన్ గీయటం తెలుసుద్ది, వాస్తు సిద్ధాంతి వాస్తు చెప్తాడు. వాళ్ళకేంటంటే ఇంజనీర్ గారు ఏమన్నా 5 ఏళ్ళలో లేకపోతే 7 ఏళ్ళలో చదువుకున్నారు, 4 ఏళ్ళు. సిద్ధాంతి ఏమన్నా 6 నెలలు ట్రైనప్ అయి వచ్చేసేసి ఆయనకు విలువ ఇస్తారు, ఆయన కుర్చీ వేస్తారు, ఆయనకు గౌరవంగానే కడుపు మండిపోతుంటుంది అన్నమాట ఇంజనీర్ గారికి. దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా మనం చూస్తున్నాం అన్నమాట. కనుక ఈ మూలలో తెంపేటప్పుడు చాలా జాగ్రత్తగా తెంపాలి. ఇంకా కొన్ని చోట్ల సిద్ధాంతులు 6 అంగళాల నుంచి 2 అంగళాలు గోడ కడుతున్నారు. ఆ గోడ కడతాం కరెక్ట్ కాదు. మన యజమాని హైట్ ప్రకారంగా కట్టాల్సిందే. దక్షిణేపు గోడ చాలా ఎక్కువగా కట్టాలి, ఎక్కువ గోడ కట్టాలి. నెక్స్ట్ పడమరేపు గోడ కట్టాలి.
ఆ నెక్స్ట్ తూర్పు ఉత్తరంలో ఆగ్నేయ భాగంలో ఎత్తుండాలి వాయువ్యం భాగం కంటే. ఉత్తరం కూడా తూర్పు గోడలో తూర్పు కూడా ఎత్తుండాలి, ఉత్తరం కూడా తక్కువ ఉండాలి అన్నమాట. ఈ అవగాహన అనేటటువంటిది ముందు మనకు ఉండాలి. మానవుడు అనుభవించేది భూమట్టం నుంచి సుమారు 6 అడుగులు ఎత్తు అనుభవిస్తుంటాం. ఇప్పుడు సపోజ్ ఒక 12 అడుగులు నేను రూమ్ కట్టా, నేను కొలత వేయగానే ఈశాన్యం 2 అంగుళాలు తగ్గింది. అప్పుడు నేను 6 అడుగులే ఉంటాను కాబట్టి 6 అడుగుల వరకు నేను ఈశాన్యం మనకి పెంచా, ప్లాస్టింగ్ చేసేసేసి మందం పెంచా. ఆ పైన పెంచలా. కొంతమేర పని చేస్తే పని చేయొచ్చు, కానీ ఆ మిగిలినటువంటి 12 అడుగులకు కూడా ప్లాస్టింగ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. కానీ ఇక్కడ చాలండి, డబ్బులు ఖర్చు అవుద్ది, 6 అడుగులు మనం ఉండేది 6 అడుగులు కదా అని చెప్పే సిద్ధాంతులు కూడా ఉన్నారు. పర్ఫెక్ట్గా చేసుకునేటప్పుడు ఏంటంటే జీవితంలో ఒక ఇల్లు అనేటువంటిది 3 తరాల వాళ్ళు ఉంటారు. అందువల్ల దృష్టిలో పెట్టుకొని మంచిగా ఇల్లు కట్టేట్టితే మంచి సిద్ధాంతం తీసుకొచ్చి న్యాయం నాకు ఎక్కువ జరుగుద్ది అని చెప్పి ఉండదు. అందుబాటులో ఉన్న సిద్ధాంతులు బేజార్ మెస్ చెప్పారండి, పక్కింటి ఆయన చెప్పారండి, కలెక్టర్ గారు చెప్పారండి, సిద్ధాంతం మంచిది ఆయన చెప్పని పలానా సీఎం గారు చెప్పారండి, స్వామీజీ మంచి ఆయనని, అందుకని మేము ఆయన ఫాలో అయ్యామండి, ఆయన మాట వెనక తప్పదు కదా, ఆయన కాంట్రాక్ట్స్ ఇస్తారు కదా, ఇట్లా అనేటువంటి వాళ్ళు కొందరు ఉంటారన్నమాట. కనుక ఈ మూల సరి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సరి చేయాలి, అది సిస్టమేటిక్గా కట్టాలన్నమాట. తూర్పు ఉత్తర దిక్కులందు కొద్దిగా ఈ ప్రహరీ అనేటటువంటిది ఏంటంటే తక్కువగా పెట్టుకోమని చెప్తాం. తక్కువగా అంటే మనిషి కనపడతాం కరెక్ట్ కాదు. మనకు నైరుతి భాగంలో ఎత్తు ఉంటుంది, కంపారిటివ్గా దక్షిణైపు ఎత్తు ఉంటుంది, నెక్స్ట్ పడమర, నెక్స్ట్ తూర్పు, నెక్స్ట్ ఉత్తరమే ఉండాలి. ఈ పెరిగిన మూలకి పెయింట్లు పోయటం అనేటువంటిది కరెక్ట్ కాదు, అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ చెప్పేవాళ్ళకి ఆ బ్రెయిన్ పాపం ఆ రకంగా ఉంది. ఆ వినేవాళ్ళకి ఏంటంటే ఆయన మీద నమ్మకంతో, పాపం వాళ్ళకి తెలియదు కదా, నమ్మకంతో వాళ్ళు అలా చేస్తున్నారు. ఆ తర్వాత ఆ యొక్క ఒక ఇటుకరాయి వేయటం, 2 ఇటుకరాయలు వేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. కట్టే దాని నుంచి కాలు వేసుకొని కూడా నడిచి వెళ్తుంటే ఇంకేంటి, అది పని చేస్తుంది కదా. ఆ భూమి లోపల కాంక్రీట్ గోడ కట్టడం కూడా పనికిరాదు. ఆ భూమి పై భాగంలో మటుకు ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటితో పాటు సమానమైనటువంటి నిర్మాణాలే కట్టాలన్నమాట. ఆపరేషన్ చేసిన తదుపరి ఎప్పుడైతే ఒక డాక్టర్ ఒక అవయవాన్ని తీసి బయట పాడేస్తున్నారో, ఆ అవయవం కట్ అయిపోయినటువంటిది ఆగ్నేయం కానీ వాయుం కానీ పెరిగినటువంటి కట్ అయినటువంటి నైరుతి ఏంటంటే ఇప్పుడు పడమ నైరుతి పెరిగిన దానికి పడమర వాయుం పెరిగిన దానికి పడమర వాయుం పెరిగిన వల్ల కొద్దిగా నష్టం తక్కువ. పడమ నైరుతి వల్ల ఏంటంటే తేలిక డబ్బు సంపాదించాలని ముందు ఎంపర్లాడుతూ ముందు పడుతుంటాడు. అట్లాగే దక్షిణాగ్నేయం పెరుగుతున్నటువంటిది అగ్ని ప్రమాదానికి దారితీస్తుంటుంది, కాంప్లికేషన్ దారితీస్తుంటుంది, వంశ వృద్ధి ఆటంకాన్ని దారితీస్తుంది. అదే దక్షిణ నైరుతి పెరిగేటట్టయితే మళ్ళీ ఈశాన్య నైరుతి వైపు లెంత్ పెరుగుతుంది కాబట్టి ఒక్కోసారి అభివృద్ధి, ఒక్కోసారి వంశవృద్ధి కలగజేస్తుంటుంది. కొద్దిగా ఆలోచన విధానాల్లో కొద్దిగా తేడాలంటూ వస్తుంటాయి అన్నమాట. కనుక ఎట్టయితే ఆపరేషన్ చేసినప్పుడు ఆ ఆపరేషన్ చేసిన చేతిని ఆ చేతికి అతికించాం, అది తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి బయట పారేస్తాం. కాబట్టి అట్లాగే మనం ఈ పెరిగినటువంటి స్థలాల్ని నిర్దాక్షిణ్యంగా దయాది లేకుండా కట్టచ్చు. వెరీ రేర్గా అక్కడ మందే స్థలం, చాలా పెద్ద స్థలం ఉంది, దీనికి తాత్కాలికంగా ఏమైనా చేయాలంటే క్రోటన్ మొక్కలు ఉంటాయి. క్రోటన్ మొక్కలు బాగా దిట్టంగా ఉంటాయి. ఇప్పుడు సపోజు తూర్పు వైపున 100 అడుగులు ఉంది, ఇల్లు 40 అడుగులో ఉంది, పెచ్చు ఖాళీ స్థలం ఉంది. ఈ 40 అడుగులకి ఉంది కాబట్టి ముందు 30 అడుగుల దగ్గర ఒక క్రోటన్ మొక్కలతో ఒక పార్టిషన్ చేసేసాను. కొద్దిగా బాగా మన హైట్, భుజాల హైట్ దాకా చేశాను, దోవ పెట్టేసేసాను. అప్పుడు ఆ స్థలం కట్ అయిపోవడానికి అవకాశం ఉంది మందే. అట్లా వెరీ రేర్ పరిస్థితుల్లో మనం అట్లా చెట్లతో, మన హైట్గా ఉండేటువంటి చెట్లతో, క్రోటన్ మొక్కలతో అందంగా ఉండేలాగా పార్టిషన్ చేస్తానికి ఒక్కసారి, ఎందుకంటే ఆ స్థలం మనం వాడక తప్పదు. ఎందుకంటే తూర్పే రోడ్డు, తూర్పే గేటు, అటేపు నడవక తప్పదు. ఖాళీ స్థలమే పెచ్చుండిపోయింది. ఖాళీ స్థలం పెచ్చు ఉండకూడదు. ఇంటిని మించిన ఖాళీ స్థలం పనికిరాదు. 100 అడుగుల స్థలంకి 40 అడుగులు ఇల్లు కట్టేటట్టయితే, తూర్పు ఖాళీ స్థలం 60 అడుగులు ఉండేటట్టయితే ఇంటి ముందు పడమర ఖాళీ స్థలం అంటూ ఉంటుంది. అది రిజల్ట్స్ బ్యాడ్ ఇస్తుంది. అది మగపిల్లలు ఉండరు, ఆడపిల్లలే ఉంటుంది. చూసుకోండి మీరు. తూర్పు రోడ్డు 100-120 అడుగుల రోడ్డు, 40 అడుగుల బిల్డింగ్ ఉంటుంది. అది ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు. ఇంకా పొడుగు పెరిగిపోయింది. వెడల్పు కంటే పొడుగు మనకి 2 రేట్లు దాటితే స్త్రీబలం అని చెప్పాం కదా. ఇట్లా ఎన్నో కోణాలు ఆలోచించి కొద్దిగా ఈ డబ్బులు ఖర్చు అని అనకుండా కొద్దిగా మంచి సిద్ధాంతి, తెలిసిన సిద్ధాంతి అంటే అర్థం చెప్పే సిద్ధాంతి, సిద్ధం అనగా ముందు, అంతం అనగా చివర, తెలిసిన చెప్పే సిద్ధాంతి, వాస్తు అవగాహన సిద్ధాంతి,
సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ యొక్క పాయింట్ని అవగాహన చేసి ఈ ప్రపంచంలో ఈ స్థలానికి ఇంతకంటే ఈయనకంటే ఇంకా ఎవరు ప్లాన్ ఇచ్చేవాడు లేరండి అని చెప్పని ఆ యొక్క యజమాని నమ్మాలంటే ఆయనతో కొంత మాట్లాడుతుంటే ఆయన ఇల్లు కట్టినటువంటి ఇంటికి వెళ్ళి ఈసారి మీరేమేమి ఇల్లు కట్టారంటే 4-5 ఇళ్ళు చూస్తే వాళ్ళ రిజల్ట్స్ని అడిగితే వాళ్ళ యజమాని అడిగితే వాళ్ళు చెప్తారు ఇది సబ్జెక్ట్ వచ్చండి వాతావరణాలు అని చెప్పని అప్పుడు మనకి అతను పెట్టుకున్నాక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సోమరాజు గారు ఎక్కడ ఉన్నారు, ప్రేమచంద్ గారు ఎక్కడ ఉన్నారని చెప్పి హైదరాబాద్లో మనం అడిగి వెళ్తున్నాం కదా. ఇక్కడ వచ్చేసరికి ఏమన్నా మేస్త్రి గారు ఏమన్నా సిద్ధాంతి గారు ఉన్నారా, 100 రూపాయలకు వచ్చే సిద్ధాంతి 116కి ఒక 500కి వచ్చే సిద్ధాంతి ఉన్నారా, పిచ్చి సిద్ధాంతాలు ఏమైనా ఉన్నారా, ఈ టైపు అడగటం అనేటువంటిది మానుకోండి. ఇల్లు కట్టేది ₹1,00,00,000, సిద్ధాంతి ఫీజు ఏమన్నా ఇక్కడ 5,000 10,000 కాకుండా కొంచెం మంచిగా ఇచ్చి ఎక్కువ సార్లు రమ్మనండి. స్థలం చూస్తానికి వచ్చారు, ఒకసారి ప్లాన్ గీశారు, దానికి ఆ తర్వాత మార్కింగ్ చేశారు, ఒకసారి సిస్టమేటిక్గా మార్కింగ్ చేశారు లేదా. ఎందుకంటే సిద్ధాంతులు చెప్తారు కట్టేది బేల్దారి మేస్తులు, వాళ్ళకి ఆ చదువు రాదు కనుక డిగ్రీ చదివిన సిద్ధాంతి ఆయన బేల్దారి మేస్త్రి చేస్తాడా, కాంట్రాక్ట్ చేస్తుంటాడు. అందువల్ల కనీసం బెరైన అవగాహన ఉన్నటువంటి ఒక సిద్ధాంతి చెప్పిన కొలతను కరెక్ట్గా పెట్టగలిగినటువంటి సిద్ధాంతి. ఎందుకంటే చెప్పేది మేము, కట్టేది వాడు, రిజల్ట్ మీకు బాగోపోతే అడిగేది మాకు. అందువల్ల ఒక మంచి అతన్ని చేసుకునేటైతే వాళ్ళ జాతక చక్రంలో 2వ సంతానం చూస్తే అతను ఇల్లు బాగా కట్టగలడా లేదా మనం చెప్పొచ్చు అనమాట. కనుక కొందరు చూడండి హస్తవాసి మంచిది అంటాం అనమాట. అంటే ఏంటి, ఆయన కట్టిన ఇళ్ళని బాగుంటాయని అర్థం అనమాట. అట్లా కొద్దిగా మంచివాడని చూసుకొని జాగ్రత్తగా మనం చేసేటట్టయితే, పక్క వ్యక్తికి బాధపడకుండా జాగ్రత్తగా జీవించే జీవన విధానం కనుక ఉండేటట్టయితే ఆటోమేటిక్గా మనం ప్రశాంతంగా మన పిల్లల అభివృద్ధి, వంశాభివృద్ధి ఒక 3 తరాలు. ఇప్పుడు చూడండి పుల్లయ్య వాళ్ళ తాతగారి ఇల్లు, మనోడు కూడా పుల్లయ్య అని పేరు పెట్టేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. ఎందుకని తాత కలిసి వచ్చింది కదా ఆ ఇల్లు, తాత ఆస్తి మనోడికి వస్తుంది కదా, కనుక పుల్లయ్య పెడితే కలిసి వస్తుంది కదా, ఆ రోజుల్లో పెట్టేవాళ్ళు. ఇవాళ అట్లా కాదు, నోరు తిరగని పేర్లు టా అని డమ్ అని పెడతా ఉన్నారు. తాతగారు పెడతానికి వాళ్ళు ఇష్టపడతలేదు అనమాట. ఆ మొదటి అష్టం పెట్టినా పని చేస్తుంది. ఎందుకంటే అష్టం బట్టాక మనకి యారా రావా అంటాం, వాటిని బట్టిగా మనం చెప్పేటటువంటిది. అందువల్ల ఈశాన్య భాగంలో కుంటిసా మిలికిసా హా అనే పేరుకి మన పనికిరాదు. అప్పుడు ఏం చేయాలి, ఆయన శేషగిరి రావే ఈశాన్య బ్లాకే కట్టాడు, అప్పుడు దానికి ఏం చేయాలంటే ఆ పేరులో లక్ష్మీ నిలయమో ఇట్లా ఏదైనా బోర్డు పెట్టేటట్టయితే అది కొంతమేర పనిచేసి దోషం పోతూ ఉంటుంది. మన సబ్జెక్ట్ ఎటో పోతున్నది, అంతా మనకి మంచి జరగాలని చెప్పని భగవాన్ని ప్రార్థిస్తూ నమస్తే.